ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. అక్కడ తాను ఉంటాడని ఈశాన సంహిత అనేటటువంటి గ్రంథం మనకి తెలియచెప్తూ ఉంది. అసలు పరమాత్ముడు లింగంగా ఎందుకు ఆవిర్భవించాడు? నిర్గుణుడు, నిరాకారుడు, నిరంజనుడు, నిర్లేపుడు, నిరామయుడు, అప్రతర్క్యుడు అయినటువంటి పరమాత్మ అవ్యక్తుడు, సమస్తమునందు వ్యాపించి ఉన్నవాడు. కానీ ఆరాధన చెయ్యాలి అంటే సమస్తంలో వ్యాపించినటువంటి పరమాత్ముని ఎలా ఆరాధిస్తాం? ఎక్కడో అక్కడ ఏదో ఒక రూపంలో మనకి కనపడితే కదా. ఆరాధించటానికి ఒక లక్ష్యం, ఒక గురి, ఒక కేంద్రం అనేది ఉండాలి. అందుకని సమస్తంలోనూ వ్యాపించి ఉన్నటువంటి పరమాత్ముణ్ణి బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలందరూ మేము నిన్ను ఆరాధించుకుంటాం, మాకు దర్శనమియ్యి, నిన్ను ఎక్కడ ఆరాధించాలో చెప్పు అని చెప్పి ప్రార్థన చేశారట. నిజంగానే కనపడనటువంటి పరమాత్ముడు ఉంటే ఆయనకి పూజ చేయాలంటే ఎక్కడ చేస్తామండి? ఆయనకి పువ్వు పెట్టాలంటే ఎక్కడ పెడతాం? నివేదన చేయాలంటే ఎలా చేస్తాం? ధూప దీపాలు అర్పించాలంటే ఎలా అర్పిస్తాం? ఇవన్నీ కూడా చేయాలనేటటువంటి కోరిక ఉన్న సందర్భంలో ఏదో ఒక చోట ఉంటే కదా. కనుక వీళ్ళందరూ ప్రార్థన చేస్తే మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి నాటి అర్ధరాత్రి ఒక మహాలింగ రూపంలో ఆవిర్భవించాడట. అందుకని ఆయన ఆవిర్భవించినటువంటి రోజు గనక శివుడికి అది చాలా ప్రియమైనటువంటిదని, ఆనాడు ఆయన్ని ఆరాధించినట్టయితే ఎక్కువ ప్రీతి చెందుతాడని చెప్పి మనకి సంహితలన్నీ తెలియచెప్తూ ఉన్నటువంటి మాట. ఆనాడే శివ కళ్యాణం చేసేటటువంటి సంప్రదాయం కూడా ఉంది. నిజానికి శివపార్వతులకి కళ్యాణం జరిగినటువంటిది ఈనాడు కాకపోయినా ఎందుకు చేస్తూ ఉంటారంటే శాంతి కళ్యాణాలు అనేటటువంటి పేరుతో దేవతామూర్తుల ఆవిర్భావం ఏనాడు జరిగిందో ఆనాడు వాళ్ళకి కళ్యాణం చేయడం అన్నది ఆగమ శాస్త్రాలు ఏ ఏ సందర్భాల్లో కళ్యాణం చేయాలో చెప్పినటువంటి వాటిల్లో ఒకటి. చాలా సందర్భాల్లో దేవతామూర్తులకు కళ్యాణం చేయొచ్చు అన్నారు. అట్లాంటి వాటిల్లో ఒకటి ఏమిటంటే జన్మతిథి. కనుక ఆనాడు ఆవిర్భవించినటువంటి కారణంగా ఆనాడు కళ్యాణం చేయడం అన్నది కూడా మనకి కనపడుతూ ఉన్నది. అలా ఆవిర్భవించినటువంటి ఆయన తుద మొదలు వెతకడం కోసం బ్రహ్మ, విష్ణువు బయలుదేరి వెళ్ళారని. ఎందుకంటే నేను గొప్ప నేను గొప్ప అని వారిద్దరూ ఒకరితో ఒకరు వాదించుకుంటే నా తుది మొదలు, తుది అయినా సరే మొదలైనా సరే వారు గొప్పవారుగానే పరిగణిస్తాను అని చెప్పి ఆ లింగంలో నుండి ఒక మాట వ్యక్తమైందని. అప్పుడు విష్ణువు తాను ఇంతకుముందు వరాహ రూపం ధరించి ఉన్నాడు గనక అలా నీళ్లల్లోకి వెళ్ళి మొదలు చూస్తాను భూమి తవ్వుకుంటూ అని బయలుదేరి వెళ్ళాడని, బ్రహ్మగారు తన వాహనమైనటువంటి హంసనెక్కి పైకి వెళ్ళాడని, ఇద్దరూ కూడా ఎంత వెళ్ళినా ఎన్ని వేల దేవ సంవత్సరాలు ప్రయాణం చేసి వెళ్ళినా కనుక్కోలేకపోయారని విష్ణువు వచ్చి నేను తెలుసుకోలేకపోయాను అని చెప్పి నిజాయితీగా సమాధానం చెప్పాడట. బ్రహ్మ మాత్రం నీ అగ్రభాగాన్ని నేను చూశాను అని అబద్ధమాడాడు. ఈ అబద్ధమాడిన సందర్భంలోనే ఆయన ఇద్దరు సాక్షులను కూడా తెచ్చుకున్నాడు. ఇదేనండి మన గమ్మత్ ఏమిటంటే నిజం చెప్పేవాడికి అవతల వాళ్ళు నమ్ముతారో లేదో తెలియదు, కానీ అబద్ధం చెప్పేవాడు మాత్రం అవతల వాళ్ళని నమ్మించడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నంలో భాగంగా ఆ మొగలి పువ్వు శివుడి అగ్రభాగం నుంచి పడుతూ ఉన్నాను అంటే నేను అక్కడి నుంచి చూసొచ్చానని చెప్పమని చెప్పి ఆ మొగలి పువ్వుతో చెప్పి, అలాగే కపిల గోవు ఒకటి కనపడితే దాన్ని కూడా సమాధానం చెప్పమని, తనకి సాక్ష్యం చెప్పమని అడిగాడని. శివుడికి తెలియదా ఈ సంగతి? విష్ణువు యొక్క నిజాయితీని మెచ్చుకున్నాడు. బ్రహ్మ అసత్యం ఆడినటువంటి కారణంగా అతడికి భూలోకంలో ఎక్కడ దేవాలయాలు లేకుండా ఉండేటట్టుగా ఒక శాపం ఇచ్చాడని, అంతేకాకుండా మొగలి పువ్వు పూజకి పనికిరాకుండా పోతుందని దానికి శాపం ఇచ్చాడని, ఆవు తలతో చూశాడు బ్రహ్మ అని తల ఊపిందిట, కానీ ఆవు పృష్ఠభాగం ఉందే వెనకాల భాగం అది మాత్రం కాదన్నట్టుగా ఊపిందిట. అందుకని గోవు ముఖం చూస్తే పాపము,
గోవు యొక్క పృష్ఠభాగం గనక చూసినట్టయితే శుభం అంటారు. అందుకని ఆవును ఎప్పుడు వెనక భాగం నుంచి చూసేటటువంటి పద్ధతి వచ్చిందని చెప్తారు. ఈనాడు చాలా పవిత్రమైనటువంటి దినంగా, శివుడు సంతోషించేటటువంటి రోజుగా చెప్తారు. దీన్ని శివరాత్రిని కూడా నవరాత్రిలాగానే ఒక వ్రతంగా ఆచరించాలి అని చెప్పి మనకి కొన్ని గ్రంథాలు, నిర్ణయ సింధు మొదలైనటువంటి గ్రంథాలు తెలియచెప్తూ ఉన్నాయి. శివప్రియ తదుపాసనార్థ రాత్రి శివరాత్రి